హలో అందరికీ. మేమైతే ఇప్పుడు రాఖీ షాపింగ్‌కని ఎళ్తున్నామన్నమాట. ఆల్రెడీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి చూస్తున్నాం బస్సులు ఫుల్ రష్ ఉన్నాయి. వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూనే సరే అని చెప్పేసి బయలుదేరినాం. నేను నా ఇద్దరు చెల్లెళ్ళు పోతాన్నాం. మాతో పాటు మా జాకీ గాడు కూడా వస్తాడు అనుకోకండి, వాడు రావట్లేదు. జస్ట్ మమ్మల్ని అక్కడ దింపి ఎక్కిన తర్వాత వాడే ఇంటికి వచ్చేస్తాడు. ఉట్టప్పుడైతే ఫుల్ బస్సులు వస్తాయి కానీ ఇప్పుడైతే ఒక్క బస్సు కూడా రావట్లేదు. మొత్తం ఎక్స్ప్రెస్లే వస్తానే నిల్చొనన్నా పోదామని వస్తే అసలు బస్సే రావట్లేదు. మాకు ఇక్కడ సెక్యూరిటీ మా జాకీ గాడు అయితే ఉన్నాడు. ఇక వాడు ఒక్కడే ఉండడు ఏందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచిండు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు మన సోపతికి. సో మేము అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక ఆంటీ కూడా పాపం అప్పటి నుంచి కూర్చున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అక్కడే అయిపోయింది. దాని తర్వాత బస్సు వచ్చింది. ఫుల్ రష్, నిల్చొనే ఉన్నాం. తర్వాత మార్కెట్కి వచ్చేవరకు చాలా అంటే చాలా మందే ఉన్నారు. ఏంట్రా ఎక్కడ రాఖీలు కనబడతలేవు అని చెప్పేసి చూసి చూసి అలసిపోయి అట్లా అట్లా పోతూనే ఉన్నాం. జనరల్‌గా ఫుల్ రష్ ఉంటదని అనుకున్నా. కానీ ఈడికి వచ్చేటప్పటికైతే రష్ ఏం లేదు. అసలు నాకు రాఖీలే కనబడతలేవు మార్కెట్‌ల. అట్లా అని చెప్పేసి ఇంకో రోడ్డుకెళ్ళేటప్పటికి మొత్తం రష్షే, ఇంగ అన్ని రాఖీలే ఇగ. ఈ రోడ్డుకైతే ఏం లేవు కానీ ఆ రోడ్డుకైతే బొచ్చెడు రాఖీలు. మొత్తం ఇగ రష్. బస్సులు కూడా ఫుల్లు. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉండే కానీ మేము వెళ్ళేవరకి 3 అట్లా అయింది. ఖతం ఇగ ఫుల్ అంటే ఫుల్ రష్. అందరు ఇంటికి వస్తున్నారు. ఈవినింగ్ అయింది కదా, చాలా రష్ అయింది. రాఖీలు చూస్తున్నాం. అప్పుడన్నీ లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ చమక్ చమక్ రాఖీలు ఉండే. ఇప్పుడైతే అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి. మొత్తం ఇక స్టోన్ మోడలే ఇచ్చేసిళ్ళు. నాకు కూడా స్టోన్ మోడల్ సింపుల్గా తీసుకోవడమే ఇష్టం. పెద్ద పెద్దవి అయితే అవి ఊడిపోతాయి, లేదంటే తెగిపోతాయి. నార్మల్గా దారంకి చిన్న చిన్న స్టోన్ డిజైన్ ఉన్నాయి అయితేనే మనకి ఎప్పటికీ ఆగుతాయి, ప్లస్ మంచిగా ఉంటాయి కూడా. అవి ఎక్కువ తడవవు కూడా, తడిసినా కూడా నానవు. ఇక మనం ఒక పర్పస్కి వెళ్తే ఆ పర్పస్కి వెళ్ళాం కాబట్టి పక్క పొంట ఒక దుకాణం ఉంటే అందులో కూడా వెళ్ళి చూసినాం. చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ బాగున్నాయి అని చెప్పేసి కొనుక్కుందామని పోయినాం. అక్కడికి వెళ్ళేవరకు ఈ సెక్షన్ అంటే 10 రూపీస్, ఆ సెక్షన్ అంతా 20 రూపీస్ అని అట్లా చెప్పింది ఆంటీ. కానీ ఆడికి వెళ్ళేవరకు అవి అట్లా లేవు. మేము 10 రూపీస్ సెక్షన్ క్లిప్ వేస్తే ఆంటీ వెళ్ళేవరకు కొంచెం ఎక్కువనే చెప్పింది. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కావాలంటే ఈ కలెక్షన్ చూడొచ్చు కూడా. మీకు తర్వాత షాప్ డీటెయిల్స్ చెప్తాను. చాలా బాగుంటాయి ఇట్లా సింపుల్గా షాపింగ్కి వెళ్ళడం. మా ఇద్దరు చెల్లెలతో నేను ఫస్ట్ టైం వచ్చిన షాపింగ్కి. పాపం ఎక్కువ విసిగించలే కానీ బాగానే ఉన్నారు. అట్లా ఇక షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రాఖీలు కొందామని మళ్ళీ ఆ రాఖీల బజార్కి అయితే పోయినాం. చూడొచ్చు చాలా అంటే చాలా రష్ ఉంది. కొన్ని రాఖీలు తీసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ సెలెక్షన్ చేస్తే తలకాయ వచ్చింది. అందుకే ఎంమార్ట్కి అయితే వెళ్ళినాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఎంమార్ట్. నాకు ఎప్పుడు ఇష్టం. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తే స్వీట్స్ కొందామని యాక్చువల్గా అక్కడికి వెళ్ళినాము. కానీ అక్కడ ఏం స్వీట్స్ ఉన్నాయంటే మోస్ట్లీ సోంపాపిడి అవే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది రాఖీలప్పుడు స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ కూడా తీసుకొస్తారు ఎంమార్ట్కి అని చెప్పేసి వెళ్ళాం. మా చెల్లె రాగి బిస్కెట్లు కావాలన్నది, అందుకే రాగి బిస్కెట్లు కూడా చూసినాం. దాని తర్వాత బస్సు ఎక్కుదామని వస్తే బస్ స్టాండ్ ఫుల్ రష్గా ఉంది. ఎంత రష్ అంటే అంత రష్. బస్ స్టాండ్కి వెళ్ళేలోపు మొత్తం ట్రాఫిక్ జాము అన్నీ. మేము ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము అక్కడ ఉన్న కాంచి ట్రాఫిక్ జామ్ చూడడం అయితే. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామంది రిటర్న్ అవుతూ ఉంటారు కదా. అసలు బస్సు దొరకదో అనుకున్నాం. బస్ దొరికింది. డేర్ చేసి సీట్ ఆపినాం. ముగ్గురం ఎక్కినాం, కూర్చున్నాం. ఇక బస్సు అందులోకి వెళ్తేనే లేదా రష్కి. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు రోడ్డు మొత్తం. అటు షాపింగ్ చేసే వాళ్ళు అక్కడే, ఇల్లు, కార్లు, బస్సులు, బండ్లు అన్నీ ఆగినాయి. ఇక పాపం ట్రాఫిక్ పోలీస్ అయితే ఫుల్ కష్టపడుతుంది అదంతా క్లియర్ చేయడానికి. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇట్లా కంట్రోల్ చేయడం అయితే ఎప్పుడు చూడలే. ఈసారి చూస్తున్నా. చాలా అంటే చాలా రష్ ఉంది. మేము ఈవినింగ్ వెళ్ళినప్పుడు అంత లేదు కానీ టైం గడిచే కొద్దీ చాలామంది వస్తున్నారు. ఎందుకంటే డ్యూటీలు అయిపోయి వాళ్ళు రేపు పండగ కోసం రిటర్న్ అవుతూ ఉంటారు కదా. మీరు కూడా రిటర్న్ అవుతామంటే కామెంట్ చేయండి. మాది వచ్చేసి భూపాలపల్లి డిస్టిక్. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కథం ఎంతో కష్టపడి బస్సులో అంత రష్ ఉండి బయటికి రావడం అయితే అసలు కుదరలే. అందరినీ దొబ్బుకుంటూ దిగినాం. మేమైతే మా ఇంటి దగ్గర కథం నడుచుకుంటూ పోతాన్నాం. ఏవైతే తీసుకెళ్ళినామో అవి బాగా నింపుకొని వచ్చేసినాం. ఏం తీసుకున్నాం అనేది కూడా నేను చూపిస్తాను. చూపించే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం చేయడానికి. కథం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మన జాకీ గాడే ఉన్నాడు. వెల్కమ్ చేస్తాడు. వెల్లిళ్ళు నా కోసం ఏం తెచ్చిల్లని చెప్పేసి. పాపం ఈసారి వాని కోసం అయితే ఏం తీసుకురాలేదు. చూడండి అది ఏమో తెచ్చిల్లని క్యూరియాసిటీ తోటి తోగుపుతుంది కానీ మా దగ్గర ఏం లేదు. ఇంకా ఫాస్ట్గా కాలు చేతులు అన్నీ కడుక్కొని వెళ్ళి ఇంట్లో మనం తెచ్చిన సామాన్ అక్కడ పెట్టేసి ఫస్ట్ రిలాక్స్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి లోపలికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. మా మమ్మీ అయితే కూరగాయలు కొత్తంది. నైట్ ఏం కూర వండుతుంది అంటే చిక్కుడుకాయ. మాది నైట్. మీదేం కర్రీ నైట్ నాకు కామెంట్ చేయండి.
ఖతం ఫస్ట్ వాటర్ బాటిల్ తెచ్చుకొని కొన్ని వాటర్ తాగినాక హాయిగా ఉంది. తర్వాత ఇక మేము ఏం తెచ్చినామని చెప్పేసి మా మమ్మీకి అయితే చూపిస్తున్నాం. సో మేమైతే ఏం తీసుకొచ్చినామంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ మా కోసమే పొద్దుగాల లేచి చాయ్ పెట్టుకొని తిననీకి. దాని తర్వాత ఒక స్వీట్ ప్యాకెట్. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏమో నేను ప్యాక్ చేసిన బాక్స్ల కన్నా నాకు ఈ స్వీట్ అంటేనే చాలా ఇష్టం. ఇది ఎప్పటికీ స్టాక్లో ఉంటుంది, సేల్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. ఈ పాలకోవా అంటే నాకు చాలా ఇష్టం. ప్లస్ రేపు సేమియా చేసుకోవడానికి పాల ప్యాకెట్, ఒకటి పెరుగు ప్యాకెట్ తినడానికి. తర్వాత ఇక మన మెయిన్ థింగ్ వచ్చేసి రాఖీలు, బ్యూటిఫుల్ రాఖీలు. అవి కింద పెట్టకూడదు కాబట్టి ఒక ప్లేట్ తీసుకొచ్చి భద్రంగా అందులో పెడతాను. మేము చాలా ఎవరికి కట్టం కూడా, కానీ ఎవరికి కడతామో తెలియదు కాబట్టి ఇవైతే తీసుకొచ్చుకున్నాం అంతే. నాకు ఇవన్నీ రాఖీలు నచ్చినాయి అందుకే తీసుకొచ్చుకున్నాం. మేమైతే ఎవరికి రాఖీ కట్టం, అసలు ఎవరు మా చేత కట్టించుకోరు కూడా, ఎందుకో తెలియదు. బట్ మాకు ఎవరు అన్నయ్యలు లేరు కాబట్టి మేము ఎవరికి కట్టం. మేమే చెల్లెళ్ళు అందరం కట్టుకుంటాం కాబట్టి మాది మేమే షాపింగ్ చేసుకొని తెచ్చుకున్నాం అంతే. మాకు ఎవరు అన్నయ్యలు లేరు, ఉన్నా కానీ వాళ్ళు ఎవరు మాతో కట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి కాబట్టి మేము ఎప్పుడు వీళ్ళకి కట్టాలి అనే దాంతో మేము ఉండలే కాబట్టి మేము ఇప్పటికీ కట్టము. మా చెల్లెలు మేము కట్టుకోవడానికే తెచ్చుకున్నాం. మా డాడీకి కడతాం మేము. మీరు కూడా మీ డాడీలకు కడతారా లేదా మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అంతే. ఇవే సామాను మేము తెచ్చుకున్నాం, చాలా లిమిటెడ్గా తెచ్చుకున్నాం అంతే. మీకు కనుక ఇవి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ రాఖీ కలెక్షన్ అయితే వచ్చినాయి. మేము మోస్ట్లీ ఎవరికి కట్టాం కాబట్టి అంతేం షాపింగ్ చేసుకోలేదు, చాలా మినిమల్గానే చేస్తాం మాకే కాబట్టి. సో ఈరోజుకైతే ఇంతే. సబ్స్క్రైబ్.